సమంత గారు 'మా ఇంటి బంగారం' సినిమా 100 క్రోర్స్ క్లబ్‌లోకి చేరింది. వాళ్ళు అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. మామూలుగా మనం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఈ స్థాయిలో విజయాన్ని సాధించడం గతంలో 'అనుష్క' గారి సినిమాలొచ్చాయి, సాధించేశాయి. సో, ఇప్పుడు చూసుకుంటే సమంత గారు ఒక రేంజ్ అంటే 100 క్రోర్స్ మార్క్ పెట్టడం అనేది ఫస్ట్ టైమ్ చూస్తున్నాం. సో, ఈ విజయాన్ని ఎలా చూడొచ్చు? ఈ విజయానికి ప్రధానంగా కారణం ఏమై ఉండొచ్చు? దీనికి సంబంధించి కంప్లీట్‌గా ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అప్పుడెప్పుడు 'అరుంధతి' సినిమా 'అనుష్క' గారిది 80,00,00,000 వసూళ్లు గ్రాస్ రాబట్టిందని అదొక సెన్సేషన్. ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. ఇప్పటివరకు అంత రేంజ్‌లో ఏ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ కూడా కలెక్ట్ చేయలేదు. సో, ఇప్పుడు చూస్తే సమంత గారు 100,00,00,000తో కనిపించేస్తున్నారు. సో, ఈ విజయాన్ని ఎలా చూడొచ్చంటారు? ఈ స్థాయిలో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా 100 క్రోర్స్ వస్తాయని ప్రూవ్ చేసిన సినిమాగా సమంత గారి సినిమా నిలిచింది సార్. ఎలా చూస్తారు మీరు దీన్ని? రాజిత రంజిత రజితాభరణం Pure in its form with grace made noble. దేదీప్యాదిత దివ్యాభరణం స్వర్ణ సమున్నత శాశ్వత స్వర్ణం మందిరాది మన Mandira Premium Silver Jewelry by Manipali. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో తెలుగులో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల నిర్మాణం చాలా వరకు తగ్గింది. ఆ స్థాయి హీరోయిన్లు లేరు, లేదా అలాంటి కథలు డైరెక్టర్లకు దొరకట్లేదు అనే అభిప్రాయం ఉంది. గతంలో విజయశాంతి, జయసుధ, జయప్రద, అనుష్క లాంటి ఆర్టిస్టులు ఇలాంటి సినిమాలు చేశారు. వాటిలో ఎక్కువ శాతం సక్సెస్ కూడా అయ్యాయి. ఈ జనరేషన్కి వచ్చేవరకల్లా కొంత గ్యాప్ వచ్చింది. అంత మనకు ఇప్పుడు హీరోల డామినేషన్ జరుగుతుంది. తమిళనాడులో అంటే నయనతార లాంటి ఆర్టిస్టు అడపదడప హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది. మన తెలుగు విషయానికి వస్తే సమంత సాధించిన విజయం ఇది మామూలు కాదు. కేవలం ఒక సినిమా విజయంగానే దీన్ని చూడకూడదు. ఆమె వ్యక్తిగతంగా కూడా ఈ విజయాన్ని సాధించింది. సహజంగా కొంత కెరీర్ డౌన్ఫాల్ అయినప్పుడు ఇబ్బందులు పడతారు. ధైర్యంగా మళ్ళీ ఎలా మన భవిష్యత్తు ఏమిటి అని కొంత ఆందోళన చెందుతారు. సమంత విషయానికి వస్తే ఒక టాలీవుడ్లో ఒక ప్రముఖ కుటుంబం నుంచి వ్యక్తిగత కారణాల వల్ల ఆమె బయటకు వచ్చింది. బయటకు వచ్చాక ఆమె భవిష్యత్తు ఏంటి అంటే కెరీర్ ఏమిటి, అవకాశాలు ఎలా ఉంటాయి, ఇండస్ట్రీలో తొక్కేస్తారు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. దానికి తగినట్టుగానే లేదా బ్యాడ్ లక్ ఆమె కొంత అనారోగ్యం పాలు కావడం వల్ల ఆ హీరోయిన్ అవకాశాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దాంతోనే ఒక ఐటమ్ సాంగ్ చేయాల్సిన అవసరం పరిస్థితి కూడా వచ్చింది. ఇది ఆమెను అభిమానించే వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయినా ఆమె మనోధైర్యంగానే ఉంది. ఆ అనారోగ్యాన్ని జయించింది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు, యశోద లాంటి సినిమాల్లో తను ప్రూవ్ చేసుకుంది. అలాగే శాకుంతల సినిమాల్లో కూడా చేసింది. అయితే అప్పుడు రాని విజయం మా ఇంటి బంగారంతో ఆమెకు సొంతమైంది. ఈ సినిమాకు ఆమె నిర్మాత కూడా. వ్యక్తిగత జీవితంలో ఫెయిల్యూర్ అయినా మళ్ళీ కోలుకొని, ఆరోగ్యపరంగా కూడా కోలుకొని, మళ్ళీ ద్వితీయ వివాహం చేసుకొని హ్యాపీగా ఉన్న సమంతకు ప్రధాన పాత్ర పోషించిన మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ అన్ని విధాలుగా పెద్ద ఊతమిచ్చిందని చెప్పవచ్చు. కెరీర్ పరంగా సక్సెస్, అలాగే వ్యక్తిగతంగా కూడా సక్సెస్. ఆమె స్టోరీ ఇన్స్పిరేషన్ కలిగించేది. ఏ సమయంలో అయినా సరే ఎవరు డిసప్పాయింట్ చెందకూడదు. విజయం మనకు ఎప్పుడూ ఉంటుంది, కష్టపడితే ఫలితం వస్తుంది అనేది తాజాగా సమంత మా ఇంటి బంగారం అనే సినిమా విషయంలో నిరూపించుకుంది. ఈ సినిమాకు టికెట్ రేట్లు కూడా పెంచలేదు. అంటే ఈ అంకె రావడానికి టికెట్ రేట్లు 800,000 రూపాయలు పెడితే ఆ అంకె 100 కోట్లు వచ్చిందనే అపవాదు ఉండేది. అది లేదు, రెగ్యులర్ టికెట్ రేట్లే. సినిమా బాగుంది, మ్యూజికల్గా బాగుంది అనే టాక్ రావడంతో నాకు తెలిసి ఇదే 2026లో మనశంకర వరప్రసాద్ గారు తర్వాత కుటుంబం అంతా కలిసి మళ్ళీ ఎంజాయ్ చేసిన సినిమాగా మనం మా ఇంటి బంగారం సినిమాను పేర్కోవచ్చు. అందుకే సులువుగా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు గ్రాస్ సాధించగలిగింది. ఇది చాలా ఇన్స్పిరేషన్ కలిగించే సక్సెస్. ఈ విజయం చాలామంది హీరోయిన్లకు స్ఫూర్తిదాయకం. హీరోల డేట్లు దొరక్క ఖాళీగా ఉన్న డైరెక్టర్లు కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తీయవచ్చు. ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్తో తీస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఇండస్ట్రీ కూడా ఆమె ఒక ఊతం ఇచ్చిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ
సమంత జర్నీ అనేది ఇందాక చెప్పినట్టుగా చాలామంది హీరోయిన్లు ఏ క్షణంలో కూడా అంటే అవకాశాలు తగ్గినప్పుడు డిసప్పాయింట్ కాకూడదు, మళ్ళీ మన ప్రమోషన్ మనమే చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, అప్పుడు ప్రేక్షకుల ఆదరణ ఖచ్చితంగా ఉంటుందని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఓకే, తదుపరి అంటే కొంత గ్యాప్ అయితే తీసుకుంటున్నారు సమంత గారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ధోరణిలోనే ఇటువంటి సినిమాలనే తీసే అవకాశాలు ఉన్నాయి సార్? ఎందుకంటే ఈ స్థాయి సక్సెస్ సాధించింది కాబట్టి ఆ సక్సెస్ ఫార్ములాని కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు అందరికీ అఫీషియల్గా తెలిసిన విషయం కదా ప్రెగ్నెన్సీది. తన తల్లి అయ్యాక ఆల్రెడీ బాలీవుడ్లో చేస్తున్నారు కదా చాలా మంది గ్లామర్ హీరోయిన్లు. ఇక తల్లులు అయ్యాక కూడా తమ కెరీర్ అద్భుతంగా అంతకుముందు ఎలాంటి క్యారెక్టర్లు చేశారో అలాంటి క్యారెక్టర్లు చేస్తూ ముందుకెళ్తున్నారు. తెలుగులో కూడా చాలా మంది, సావిత్రి లాంటి హీరోయిన్ కూడా వివాహం తర్వాతే తన కెరీర్ పుంజుకుంది. ఇంకా అనేక మంది హీరోయిన్లు ఉన్నారు. కొందరు తమ పెళ్లి విషయాన్ని ఆ సమయంలో దాచిపెట్టి ఉండొచ్చు. విజయశాంతి కూడా అంతే కదా, ఆఫ్టర్ మ్యారేజ్ ముందు సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఉంది, మ్యారేజ్ తర్వాత కూడా కమర్షియల్ ఓరియంటెడ్ సినిమాలు చేసి తన కెరీర్ ఉజ్వలంగా కొనసాగడానికి కారణమైంది. కాబట్టి సమంత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, తనే ప్రొడక్షన్ వైజ్ వెళ్తుందా లేదా మళ్ళీ తన ఇమేజ్కి తగిన క్యారెక్టర్ వస్తే చేస్తుందా అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన ఆర్టిస్టు వైవిధ్యమైన క్యారెక్టర్లు చేస్తే జనం ఖచ్చితంగా ఆదరిస్తారు. ఓకే సార్, ఇంకోటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా 100 కోట్లు అంటే చేరుకోగలవని చెప్పేసి సినిమా ప్రూవ్ చేసింది. సో ఇక మిగిలిన హీరోలు ఎవరైనా స్టార్ హీరోయిన్లు ఈ తరహా సినిమాల్ని ట్రై చేసే అవకాశం ఉందా? మరిన్ని ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్? టోటల్ ఇండియాలో ఈ 100 కోట్ల క్లబ్లో చేరిన హీరోయిన్లలో అంటే ప్రాంతీయంగా మనకు సమంతకు మొదటి స్థానం ఇవ్వాలి. కానీ జాతీయ స్థాయిలో చాలా మంది హీరోయిన్లు, ఒక 5-6 హీరోయిన్లు, కంగనా రనౌత్ కావచ్చు, కళ్యాణి ప్రియదర్శి కావచ్చు, లేదా ఆలియా భట్టు, వీళ్ళందరికీ అలాంటి రికార్డ్స్ ఉన్నాయి. అయితే అవి పాన్ ఇండియా సినిమాలు. ఈ సమంత విషయంకి వస్తే ఇది కేవలం రీజనల్ మూవీ, అంటే 2 స్టేట్లలోనే ఈ అంకె సాధించింది. ఈ అంకెను మనం ఇప్పుడు చిరంజీవి సినిమాతోనే మనశంకర వరప్రసాద్ సినిమా 300 కోట్లు చేసింది అన్నారు కదా తెలుగులోనే. అలా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా 300 కోట్లు చేసింది అన్నారు కదా కేవలం తెలుగులోని. ఆ విజయాల పరంపరతో చూస్తే సమంత కూడా కేవలం తెలుగులోనే 100 ఫిగర్ సాధించింది. ఇది ఇంకా 10, 15, 20 యాడ్ అవుతుందో అనేది కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ సినిమా వల్ల ఒక ధైర్యం అయితే ఇండస్ట్రీకి వస్తుంది. ఎప్పుడైతే కాలేజీ నేపథ్యం సినిమాలు ఉన్నప్పుడు, ప్రేమ కథ సినిమాలు సక్సెస్ అయినప్పుడు అలాంటి ట్రెండ్లో సినిమాలు తీస్తుంటారు. ఆ విధంగా ఖచ్చితంగా మళ్ళీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుష్కతోనే అలాంటి ప్రయత్నాలు జరిగినాయి కదా. మనం అరుంధతి తర్వాత 3-4 సినిమాలు తీసుకుంటూ వచ్చారు కదా. ఆ విధంగానే సమంత ప్రస్తుతం కంటిన్యూ చేయడానికి కుదరదు కాబట్టి కొంత గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో వేరే హీరోయిన్లతోనే ఆ తరహా సినిమాలు తీయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.